మహిళా రాజ్యం అధ్యక్షురాలు చేసిన కామెంట్స్, ఆ పైన రోజా రియాక్షన్, ఈ నేపథ్యంలో చిరంజీవి ఇచ్చినటువంటి వివరణ, ఈ మొత్తం వ్యవహారంపై రోజా అభిప్రాయం ఏంటి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి, చిరంజీవి నిన్న సమాధానం ఇస్తున్నటువంటి సమయంలో పర్టికులర్గా మహిళా రాజ్యం అధ్యక్షురాలే కాదు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కూడా చాలాసార్లు వ్యక్తిగత కామెంట్స్ చేసిందని చెప్పి కామెంట్ చేశారు. అది ఏ మేరకు రకం? నిన్న మెగాస్టార్ గారి ఇంటర్వ్యూ చూస్తే నా మీద కసి స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. నేను శోభారాణి గారిని వివరణ అడుగుతాను. అయినా కూడా రోజా గారు మా మీద చాలాసార్లు వ్యక్తిగతంగా మాట్లాడారు. రోజా స్థాయికి దిగజారి మాట్లాడొద్దని శోభారాణికి చెబుతాను అని చెప్పారు. అంటే దీని వెనక ఎంత ప్లాన్ జరిగింది, ఎంత స్క్రిప్ట్ రైటింగ్ జరిగింది, ఏ విధంగా ఒక మహిళా అధ్యక్షురాలతో నన్ను తిట్టించారో అర్థమవుతుంది. అంటే నన్ను తిట్టడానికే మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారా, లేదా మహిళల సమస్యల గురించి స్పందించి పోరాడటానికి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజుకి కూడా నాకు వాళ్ళ మీద కోపం లేదు, మహిళల మీద. ఈరోజు వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, శోభారాణి గారు కానివ్వండి, పాపం చిరంజీవి గారి మెప్పు కోసం నన్ను చాలాసార్లు తిట్టారు. అయినా వాళ్ళని మహిళలుగా నేను గౌరవించాను. కానీ దీనికి కారకులైన మెగాస్టార్ని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఈరోజు మదర్ తెరీసా ఫోటో వెనక పెట్టుకోవడం కాదండి, మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వెనక అంబేద్కర్ ఫోటో పెట్టి, జ్యోతిరావు గారి ఫోటో పెట్టుకొని, గాంధీ గారి ఫోటో పెట్టుకొని రాజకీయం కోసం ఎంత దిగజారుడు మాటలతో ఈరోజు అదే ఫోటోల ముందర కూర్చొని మాట్లాడిస్తున్నారు. అంటే ఈరోజు మహిళలందరికీ కూడా భయం పట్టుకుంది, ఇలాంటి వాళ్ళు అధికారంలో వస్తే రేపు మహిళలకు ఏం గౌరవం ఉంటుందని. ప్రేమ కలాపాలు సాగించే వాళ్ళని కొన్ని డైరెక్ట్ కామెంట్స్ చేశారు, దాని మీద మీ రియాక్షన్? ఈరోజు ప్రజలకి నేనేంటో ప్రజలకి ఆయన చెప్తే తెలియాల్సిన అవసరం లేదు, ఆయన ఏంటో నేను చెప్తే తెలియని అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రజలందరికీ తెలుసు, నా ఫ్యామిలీ గురించి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా ఇంకొకరితో చెప్పించారు అంటే లేనిదాన్ని ఉన్నట్టు చెప్పి బురద జల్లటం. మామూలుగా మగవాళ్ళ మీద అయితే భౌతికంగా దాడులు చేస్తారు, మహిళలు అంటే క్యారెక్టర్ మీద బురద జల్లితే అవి తుడుచుకోలేక వాళ్ళు చావాలి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏముంటుంది ఇక్కడ? మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది అది పేపర్లలో అప్పుడు జరిగిన ఇష్యూస్ ఉంటే వస్తాయి. అట్లా ఏమీ రాకుండా ఈరోజు సడన్గా ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అంటే నేను ఇయర్కి ఎన్నో కోట్లు గడించాలి. మరి ఎక్కడుంది ఆ డబ్బు? నేను సినిమాలు తీసి ఈరోజు నా డబ్బులతో 10 మందికి ఉపాధి కల్పించాను. ఈరోజు నాకు వచ్చే దాంట్లో నేను 10 మందికి సహాయం చేశాను తప్ప నేను ఈరోజు ఎవరి డబ్బు నేను ఆశించలేదు, ఎవరి జీవితాలు నాశనం చేయలేదు. ఈరోజు ఇదే మెగాస్టార్ గారు తన మాటను లెక్క చేయలేదని చిన్న చిన్న హీరోల్ని కానీ, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరోయిన్లు కానీ ఎలా అనగదొక్కాడో ప్రజలందరికీ తెలుసు. మీడియాలో చాలాసార్లు వచ్చినాయి ఎంతమంది జీవితాలు పోయినాయో. అలా మేము ఎవరి జీవితాలు నాశనం చేయలేదే. ఈరోజు నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను అణచేయడానికి ఒక కార్యక్రమం లాగా పెట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టారే తప్ప మరొకటి కాదు. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మీ భర్తను కూడా బ్లాక్మెయిల్ చేసిన చల్లమణి గారిని కూడా పెళ్లి చేసుకున్నారని చెప్పి ఒక కామెంట్. ఇదే చాలా పెద్ద జోక్ అండి. ఎందుకంటే 12 years ఎవరు కూడా ఎదురు చూడరు బ్లాక్మెయిల్ చేస్తే. ఎవరైనా గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లరు కానీ నీళ్లు తాపించలేరు. ఒకవేళ నిజంగా బలవంతంగా నేను పెళ్లి చేసుకుని ఈరోజు ఎప్పుడైనా నన్ను వదిలేయచ్చు, ఈరోజు నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నేను కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ ఇంత సంతోషంగా ఉన్నాము అంటే మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ, మా లవ్ కానీ, మా ఫ్యామిలీ, వాళ్ళ మదర్ని అడగండి నా గురించి చెప్తారు, వాళ్ళ ఫాదర్ని అడగండి, వాళ్ళ సిస్టర్స్ని అడగండి, నా గురించి ఏంటో నా హస్బెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా అడగండి, నేను ఎలాంటి క్యారెక్టర్ చెప్తారు. కానీ క్లీన్గా పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వెనక ఉండి స్క్రిప్ట్ రాయించి మాట్లాడారు అని. మొన్న కూడా నాని గారి గురించి ఇలాగే మాట్లాడారు. ఎంత చండాలంగా మాట్లాడితే దానికి ఖండన కూడా ఇవ్వలేదు. నిన్న నేను రియాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రశ్నించాను కాబట్టి ఆ మాత్రం అన్న ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్లో కూడా కసి కనిపిస్తోంది. కేవలం రోజాని దిగజారు చేసి వాళ్ళ మహిళా అధ్యక్షులకు నేను ఈక్వల్ అనేది చూపించాలి, మా స్థాయి ఆమెకు లేదు అని చూపించడానికి ఆయన ప్రయత్నం అంతా కనిపిస్తుంది. నా నోరు మూయించడానికి చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప నిజంగా ఆయనకి మహిళల మీద ఏ మాత్రం గౌరవం ఉందో ప్రజలందరూ గమనించారు. ఈరోజు నేను చెప్తున్నాను, మహిళల్ని తిట్టిన వాళ్ళు కానీ, మహిళల మీద అభాండాలు వేసిన వాళ్ళు కానీ, మహిళలన్నీ కంటతడి పెట్టించిన వాళ్ళు చరిత్రలో బాగుపడలేదు. వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఈ హీరోయిన్లలో పాత్రలకి సంబంధించి మీ దగ్గర నుంచి చాలా వరకు బట్టలు సరిగ్గా లేకుండా చేసేటువంటి అన్నీ కూడా పోస్టర్లుగా వేస్తామని చెప్పి PRP ప్రకటించింది. వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారో తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు హీరోయిన్ బట్టల గురించి మాట్లాడుతున్నారు. ఆ బట్టలు ఇచ్చేది ఎవరు? హీరోలు. ఈరోజు ప్రొడ్యూసర్ మీద, డైరెక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి బట్టలు వేసి ఇలాంటి మసాలా సాంగ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని ఈరోజు హీరోయిన్స్ ఉపయోగించుకొని సినిమా సక్సెస్ చేసుకొని వాళ్ళ సక్సెస్ లాగా భుజాలు తట్టుకొని రెమ్యునరేషన్లు పెంచుకొని ఈరోజు మళ్ళీ అదే హీరోయిన్ల గురించి కామెంట్ చేస్తున్నారు అంటే
వీళ్ళకి అసలు విలువలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆ అమ్మాయి చిన్న డ్రెస్ వేసుకునింది, అమ్మాయికి విలువలు లేదంటున్నారు. మరి ఆ అమ్మాయి పక్కన డాన్స్ వేసే ఈ హీరోకి విలువలు ఉన్నాయా? మీరు చూస్తే ఏ హీరో కూడా ఈ విధంగా చేయించడు, మెగాస్టార్ గారు చేయించినట్టు. ఆయన సినిమాలన్నీ కూడా గమనించండి. గరానా మొగుడు ఎస్పెషల్గా తమిళ్లో రజనీకాంత్ గారు చేశారు, చాలా డీసెంట్ సినిమా. మరి విజయశాంతి గారు చేశారు, ఖుష్బు గారు చేశారు. ఖుష్బు క్యారెక్టర్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని మార్చి వాణి విశ్వనాథ్ గారిని పెట్టి రెయిన్ సాంగ్ పెట్టి ఏ విధంగా గ్లామర్గా ఎక్స్పోజ్ చేసి ఆ సినిమా హిట్ చేసుకున్నారో, అదేవిధంగా సాంగ్స్ ఏ విధంగా తీసారో మీ అందరికీ తెలుసు. అలాంటి మనిషి కింద పని చేస్తున్న మరి మహిళా అధ్యక్షురాలు నా గురించి ఇంత చీప్గా మాట్లాడుతుంది అంటే నా పక్కన డాన్స్ వేసే చిరంజీవి గారికి విలువలు అవసరం లేదా? ఈ అమ్మాయి ఇలాంటి చిన్న డ్రెస్ వేసుకుంటే నేను ఈ అమ్మాయి పక్కన డాన్స్ వేయను అని ఆయన చెప్పొచ్చుగా మెగాస్టార్. ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆ రోజు అమ్మాయి పక్కన డాన్స్ వేశాడు? ఈరోజు హీరోయిన్స్ బాధితులు, వాళ్ళని బాధ పెట్టి ఈరోజు వీళ్ళు సినిమాలు హిట్ చేసుకొని ఇదే సెన్సార్ బోర్డు సభ్యురాలని అంటుంది కదా. మరి దేనికి లొంగిపోయి ఈమె సెన్సార్ కట్ చేయకుండా వదిలేసిన సినిమాలు? డబ్బులకు లొంగిపోయిందా, ఒత్తిడికి లొంగిపోయిందా, దేనికి చెప్పండి? మరి మీరు మీ వృత్తిలో సరిగా లేకుండా ఈరోజు ఇంకోరిని కామెంట్ చేయడానికి మీకు ఏం అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయాల్లో దిగజారినటువంటి విలువల గురించి, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కామెంట్ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్న రోజా ధైర్యంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. కెమెరామెన్ సాయి.